23వ ప్రబంధమైన తిరువాయిముడి గురించి తెలుసుకుందాం. శ్రీమన్నమ్మాళ్వార్ 1102 పాసురాలు గల తిరువాయిముడిని అనుగ్రహించారు. భగవద్గీతలో స్వామి వేదానాం సామవేదోస్మి, భగవద్గీతలో సామవేదం అంటే నాకు ఇష్టం అని చెప్పాడు స్వామి. ఆ సామవేద సారమే ఈ తిరువాయిముడి దివ్య ప్రబంధం. ఏ కావ్యానికైనా 3 ఉంటాయి: ప్రమాణం, ప్రమాత, ప్రమేయం. ప్రమాణం అంటే గ్రంథం, ప్రమాత అంటే చెప్పినవారు, ప్రమేయం అంటే దాంట్లో చెప్పబడ్డ పరమాత్మ. కానీ ఈ 3 గొప్పవట ఈ తిరువాయిముడి అనే దివ్య ప్రబంధానికి. ప్రమాణం తిరువాయిముడి, ప్రమాత శ్రీమన్నమ్మాళ్వార్, ప్రమేయం దీంట్లో చెప్పబడ్డ పరమాత్మ, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. ఇక ప్రమాణం గురించి తెలుసుకుందాం. ఈ తిరువాయిముడి దివ్య ప్రబంధం ఎంత గొప్పదంటే, సాక్షాత్తు శ్రీశ్రీయప్పదులు సంవత్సరం పాటు అన్ని ఉత్సవాలు ఆపివేసి ఈ తిరువాయిముడి యొక్క అర్థాన్ని విన్నారు. భగవద్విషయం అంటారు. అంత గొప్ప విలక్షణమైంది. ఇక ప్రమాత అయినటువంటి నమ్మాళ్వార్ల యొక్క వైభవం చూద్దామా? ఎంత గొప్పదండి! మన అడిగిమన వాళ్ళ పెరుమాళ్ నాయనారు అనుగ్రహించారు. அவர்களுக்கு காயோடென்னு அவையே தாரகாதிகள் ఇవర్కు ఎల్లాం కన్ననిరే. ఋషుల కన్నా ఆళ్వార్లు గొప్పవారు. ఋషులకి ఫలాలు దారకం అయితే ఆళ్వార్లకి దారక పోషక భోగ్యం కన్ననే. ఇక ప్రమేయం చూద్దామా? ప్రమేయం అంటే పరమాత్మ. శ్రీయప్పతియాయ్ శ్రీవైకుంఠ నికేతననాయ్ నిత్యముక్త అనుభావ్యనాయ్ నిరతిశయ ఆనందయుక్తనాయుక్కిర సర్వేశ్వరన్. లక్ష్మీపదట. ఆయన ఉండేది శ్రీవైకుంఠంలో. అటువంటి స్వామి, నిత్య ముక్తుల చేత అనుభవింపబడే స్వామి, హద్దులేని ఆనంద గుణాలు గల స్వామి. ఆ స్వామి యొక్క గొప్పతనం చెప్పబడింది. ఈ ప్రబంధ సారం స్వామి యొక్క కళ్యాణ గుణాలు చెప్పబడ్డాయి. ఈ తిరువాయిముడి దివ్య ప్రబంధంలో నమ్మాళ్వార్లు శ్రీశ్రీయప్పతుల గురించి తప్ప ఇంకా వేరేది చెప్పలా. ఈ ప్రబంధ వ్యాఖ్యానాన్ని భగవద్విషయం అంటారు. లౌకిక విషయాలు ఎక్కడా దొరకవు. కలకండలో తీపి ఏ విధంగా ఉంటుందో భగవద్విషయం తప్ప వేరే విషయాలు ఏమీ ఉండవు. రంగనాథుడే ఈడుపడి మనవాళ్ళ మామల్ని ఆచార్యులుగా భావించి శ్రీరంగంలో తన కోవెల్లో నిత్యోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ, అయినోత్సవాలన్నీ ఆపివేసి 1 సంవత్సరం పాటు భగవద్విషయాన్ని ఇన్నారు తిరువాయిముడి దివ్య ప్రబంధాన్ని. పూర్వాచార్యులకు 5గురు కటాక్షించిన వ్యాఖ్యానాన్ని శ్రీదేవి భూదేవి సమేతంగా విని ఆనందపడి గురుదక్షిణగా శ్రీశైలేశ అని తనయన్ని అనుగ్రహించారు. ఈ ప్రబంధం యొక్క గొప్పతనం వాచామ గోచరం. భగవద్విషయం ఒక్కటే ఆలకించినా చాలు అని లోకంలో నానుడి. కానీ 4000లోని 24 దివ్య ప్రబంధాల యొక్క వ్యాఖ్యానాల యొక్క వైభవం ఇంత అని అవధి చెప్పలేం. విని తీరవలసిందే. వాచామ గోచరం. శ్రీమన్నమ్మాళ్వార్ కన్నను రోటికి కట్టబడిన విధం ఎట్లా అనుభవించారో తెలుసుకుందాం ఈ పాసరంలో. పత్తుడై అడియవర్కు ఎళియవన్ పిరర్కళుక్కు అరియ విత్తగన్ మలర్మగల్ విరుంబుం నమరుం పెరలడిగల్ மத்து உருகடை வெண்ணை களவினில் உறவிடை ஆப்புண்டு எத்திரம் உரலிనోడు ఇడైందిరుందు ఏంగియ ఎళివే. భగవంతుడు భక్తి కలవాళ్ళకి సులభుడు, భక్తి లేని వాళ్ళకి దుర్లభుడు. కౌరవులకి కట్టుబడలా స్వామి. యశోద పిరాటి ప్రేమకు రోటికి కట్టుబడ్డాడు. సత్యభామ చేత నగలకి తూగబడలా ఆ రుక్మిణీ పిరాటిన వేసిన తులసి తూగబడ్డాడు. అవాకి అనాదర అనే తత్వం వైకుంఠంలో రాజాదిరాజుగా శాసిస్తాడు. అటువంటి పరత్వం గల స్వామి యశోద పిరాట్టి భక్తనే తాడుకి కట్టబడ్డాడు. నంబిళగారు ఎట్టినోడు ఇరండుం కయిరు అష్టాశ్రీ మంత్రానికి కట్టుబడతాడు స్వామి అన్నారు ఆ పాసురంలో. అంత మాత్రమే కాదు, ద్వయమంత్రానికి కట్టుబడతాడు స్వామి అన్నారు. గోపికలందరూ చాడీలు చెప్తుంటే కట్టెయ్యాలనుకుంది మన యశోద. కట్టేసింది తాడుతో. దామోదర అని పేరు రావడం కోసం కట్టుబడ్డాట. యదశక్నోసి గచ్చత్వం అతి చంచల చేష్టిత. ఆ కట్టేసి పారిపో చూద్దాం, నువ్వే సముద్రమైతే పారిపో అంటోందట. పారిపోలేనమ్మా అని బిక్కమోహం వేశాడు మన స్వామి.
ఈ సౌలభ్య గుణం చూసి శ్రీమన్నమ్మాళ్వార్ 6 నెలలు మూర్ఛపోయారు. నారద మహర్షి ఈ చేష్టకు ఆశ్చర్యపోయారు. ఎటువంటి స్వామి కట్టుబడింది? త్యక్తాదేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున అని భగవద్గీతల్లో చెప్పబడినట్టుగా మన జన్మ సంఖ్యలు విడిపించే స్వామి కట్టుబడ్డాడు యశోదకి. ఎక్కి ఎక్కి ఏడుస్తున్నట్ట. ఎక్కి ఎక్కి ఏడవడం ఎందుకు? కడుపార ఏడవచ్చు కదా. ఆ యశోద ఏలుతో వాయుముడు వాయుముడు నూరుమోయ్ అంటోందట. ఏడవడానికి కూడా స్వతంత్రత లేదే అని సౌలభ్య గుణానికి సక్తమయ్యారు. ఈ పాసురం వల్ల మనకేం తెలుస్తోందంటే భక్తి కల వాళ్ళకి పరమాత్మ సులభుడని, భక్తి లేని వాళ్ళకి దుర్లభుడని తెలుస్తోంది. పరాంకుశ నాయకి స్వామి నడబాసి ఉండలేక విరహ అవస్థ నొంది ఏ విధంగా పక్షులను చూచి దూతప్రేషణ చేసిందో తెలుసుకుందాం. అంశిరయ్యమడనారాయ్ అళియత్తాయ్ నీయుం నిన్ అంశిరయ్య సేవలుమాయ్ అవావెన్ను ఎనక్కరుళి వెంసిరై పుళ్ళెయత్తార్కు என் விடுதூதாய் சென்னக்கால் வன்சிறையில் அவன் வைக்கில் వైపుండాల్ ఎన్ చెయ్యుమో. పరాంకుశ నాయకి విరహబాధను తట్టుకోలేక సముద్ర తీరానికి చేరింది. అక్కడ సారస పక్షుల జంటను చూచి, ఓ పక్షులారా, నాదొక చిన్న విన్నపం. ఓ సారస పక్షులారా, మీకు రెక్కలున్నాయి కాబట్టి ఆకాశ మార్గాన అతివేగంగా వైకుంఠానికి వెళ్ళగలరు. వెళ్ళి ఏం చెబుతారు? చూసింది చూసినట్టు చెప్పండి. ఏం చూశారు మీరు? విరహవేదంతో క్షీణించిన నా శరీరం చూశారు కదా, అది చెప్పండి. అక్కడ మీకు సహకారంగా అక్కడ గరుడ పక్షి కూడా ఉంది. నాకన్నా ముందే స్వామి యొక్క దర్శనం మీకు కలుగుతుంది. తన ప్రియురాలైన నా దగ్గర నుంచి మీరు వెళ్ళారు కాబట్టి మీకు సన్మానం లభిస్తుంది, కానీ అనాదరణ జరగదు. ఆళ్వార్ నాకు ఈ విధంగా సారస పక్షుల ద్వారా స్వామికి సందేశం పంపింది. ఆళ్వార్లు ఈ పాసురంలో ఏ విధంగా ప్రాప్య నిష్కర్ష చేశారో తెలుసుకుందాం. ఎమ్మా విట్టు తిరమం చెప్పం నిన్ సెమ్మా పాదపత్పు తలసేత్తు వల్లై కైమ్మా తున్బం కడిందపిరానే అమ్మా అడియేన్ వేండువదు ఈదే. ఆళ్వారే, పరంపదం కావాలా అని స్వామి అడిగారు. వద్దన్నారు ఆళ్వార్లు. గొప్పదండి పరంపదం, చాలా గొప్పదండి. స్వామి, నువ్వు ప్రసంగం చేస్తే నేను వద్దనాల్సి వస్తుంది, కాబట్టి అసలు నువ్వు నాకు ఆ పరంపదం ప్రసక్తే ఎత్తద్దు అన్నారు ఆళ్వార్లు. ఇంతకీ మీకేం కావాలో చెప్పండి అన్నారు స్వామి. నిన్సమ్మా పాదపర్పు ఎంతలసేర్తు సుకుమారమైన భోగ్యమైన చల్లనైన తామర పువ్వుల వంటి నీ పాదాలను నా తల యందు చేర్చవలసింది అంటున్నారు. ఇట్లా పాదపద్మాలు కోరిన వారు ఎవరైనా ఉన్నారా అంటే శ్రీమద్ రామాయణంలో భరతాళ్వాన్ రామచంద్రుణ్ణి రాముడి యొక్క పాదుకలు ఏ విధంగా అపేక్షించారో ఈనాడు మన ఆళ్వార్లు స్వామి యొక్క పాదుకల్ని అపేక్షిస్తున్నారు. యావన్న చరణౌ భ్రాతు పార్థివ్యంజనాన్వితో శిరసా ధారయిష్యామి నమే శాంతిర్భవిష్యతి. ఓ రామా, నీకు పట్టాభిషేక కిరీటం, నీ పాదాలనే కిరీటం నా నెత్తిన ఉంటేనే, దాస్య కిరీటం పెడితేనే నా మనశ్శాంతి అన్నారు. అదేవిధంగా ఆళ్వారు స్వామి యొక్క పాద పద్మాలను కోరుతున్నారు. అట్లాగే పెడతానులేండి అన్నాడు స్వామి. వద్దు స్వామి, తొందరగా పెట్టాలి, పెడుతున్నా అని చెప్పాలట. ఎవరి విషయంలో నేను తొందరపడ్డానా అన్నాడు స్వామి. గజేంద్రుని విషయంలో తొందరపడలేదా అన్నారు ఆళ్వార్లు. అటుదే గజేంద్రుడికి ఆపద ఉంది కాబట్టి తొందరపడ్డా, మీకేం ఆపద లేదు కదండి అన్నాడు స్వామి. గజేంద్రుని యొక్క ఆపద గొప్పదో నా ఆపద గొప్పదో చెబుతాను విను స్వామి అంటున్నారు ఆళ్వార్లు. అక్కడ ఒక ముసలి పట్టుకుంది గజేంద్రుణ్ణి, ఇక్కడ నన్ను పంచేంద్రియాలు అనే ముసళ్ళు పట్టుకున్నాయి. అక్కడ 1000 సంవత్సరాలు పోరాటం ఏనుగుకి ముసలికి. ఏనుగు పైకి రావాలని ముసలి నీళ్ళల్లోకి ఇడిచేస్తోంది. ఇక్కడ అనాది కాలం నుంచి పోట్లాట. అక్కడ ఒక చిన్న గుంట, ఇక్కడ జన్మనే సముద్రం. అక్కడ శరీరమే నాశనం అవుతోంది. ముసలి ఏనుగు యొక్క శరీరాన్ని నాశనం చేస్తోంది, ఇక్కడ ఆత్మని నాశనం చేస్తోంది. ఆనాడు ముసలి పట్టుకుంది ఏనుగు యొక్క కాలినే, కానీ నా యొక్క మనస్సుని. కాబట్టి స్వామి, గజేంద్రుడి యొక్క ఆపద గొప్పదో నా ఆపద గొప్పదో నీకే తెలుస్తుంది స్వామి. ఆ పెట్టేటప్పుడు ఆనందంగా పెట్టాలి స్వామి, రాగప్రాప్తంగా పెట్టాలి.
ఆళ్వార్ తిరునగర్లో ఆళ్వార్ల పరంపదోత్సవం రోజున ఆళ్వార్ శిరస్సున స్వామి తన పాదపద్మాలు ఆళ్వారు కోరినట్లుగా పెడతారు. ఈ సేవ మనం సేవించుకోవచ్చు. మనం ఏమి కోరాలి అంటే స్వామి యొక్క పాదపద్మనే కోరాలని తెలుస్తోంది ఈ పాసురంలో. తిరుమలలో వేంచేసి ఉన్న తిరువేంకటముడయ్యాని విషయంలో ఆళ్వార్లు సేవ చేయాలని ఎంత ఆతృత పడుతున్నారో ఈ పాసురంలో చవిచూద్దాం. ఒషివిల్ కాలమెల్లాం ఉడనాయమన్ని వడివిలా అడిమై செய்ய வேண்டும் நாம் தெழுகுரர்வி திருவேங்கடத்து எழில்கொள் சோதி ఎంద తంద తందైకే. పరమపదనాథుడు చిన్న బిడ్డలమైన మనల్ని రక్షించడానికి వైకుంఠాన్ని వదిలి ఈలిలా విభూతిలో తిరుమల కొండ మీదకి వేంచేశారు. స్వామి కొండ మీద దీపం వలె ప్రకాశిస్తున్నాడు. నిత్య విభూతులోని నిత్యసూరులు, లీలా విభూతులోని చేతన్లు స్వామిని సేవించుకుంటున్నారు. స్వామి కమల బిడ్డల్ని కన్న తల్లివలే మధ్యన ఉండి అటు నిత్యసూరుల్ని ఇటు మనల్ని రక్షిస్తున్నాడు. ఆళ్వార్లు అటువంటి స్వామిని కాలంతో నిమిత్తం లేకుండా అవిచ్ఛిన్నంగా నిరంతరం సేవ చేయాలనుకుంటున్నారు. ఆ సేవలో కూడా తెర లోపల సేవలు, తెర బయట సేవలు చేయాలనుకుంటున్నారు. హారంలో ఏ ఒక్క రత్నం లోపించినా లోపమే అన్నట్లుగా సేవలో ఏ సేవ తగ్గినా లోటే అనిపిస్తుంది ఆళ్వార్లకి. భరతుని వలె, లక్ష్మణుని వలె అన్ని సేవలు చేయాలనుకుంటున్నారు. దీన్ని బట్టి ఏం తెలుస్తోందంటే భక్తులకు సేవే నిరూపక ధర్మం అని తెలుస్తోంది. అనంతాళవానికి పుష్ప సేవ వలె, తిరుక్కచ్చనంబి గారికి చామర కైంకర్యం వలె. ఈ పాసురంలో నాం అనే పదం వల్ల ప్రణవం యొక్క అర్థాన్ని చెప్పారు. ప్రణవం అంటే ఓం. 6వ పాసురంలో వేంగడతురైవార్కు నమో ఎన్ననాల్ అంటే చేత నమపదం యొక్క అర్థాన్ని చెప్పారు. తెజుకురల్ అనే శబ్దం చేత నారాయణ పదం యొక్క అర్థాన్ని చెప్పారు. ఒషివిల్ కాలమెల్లా అనే పదికంలో అష్టాక్షరీ మంత్రం యొక్క అర్థాన్ని ప్రతిపాదించారు అని మన నంబిళ్ళ గారు కటాక్షించారు ఈడు వ్యాఖ్యానంలో. ఈ పాసురంలో స్వామి నిర్హేతుకు జాయమాన కటాక్ష వైభవాన్ని చెబుతున్నారు. కయ్యార్ చక్కరత్తు ఎన్ కరుమాణిక్కమే ఎన్నెన్ను పొయ్యే కైమై సొల్లి పురమే పురమే ఆడి மெய்யே பெத்து செந்தேன் விதிவாய்க்கின்னு காப்பாரார் ஐயோ கண்ண பிరాన్ అరయ్యో ఇనిపోనాలే. నేను యాదృచ్ఛికంగా ఓ చక్రధారి అన్నా, ఓ కరుమాణిక్కమా అన్నా. హృదయంలోంచి రాలా, నాలుక చివరి మాట అన్నా. అంతే. స్వామి నిర్హేతుకంగా కటాక్షించాడు, విశేషంగా కటాక్షించాడు. ద్రౌపది గోవింద అనంగానే ఏ విధంగా అనుగ్రహించాడో అందరికీ తెలిసిన విషయమే కదా. స్వామి అనుగ్రహం పడుతుంటే ఆయన కూడా ఆపలేడు. విధివాయికిన్ను కాపార్ ఆర్ ఆయన కటాక్షం పడుతుంటే ఆయన కూడా ఆపలేడు. జీవుడి వల్ల కాదు, కటాక్షించండి కటాక్షించండి అని చెప్పి అమ్మ వల్ల కూడా కాదు ఆపడం. ఇదండి స్వామి యొక్క నిర్హేతు కటాక్ష వైభవం. కృష్ణ పరమాత్మ కటాక్షం బృందావనం మీద పడింది. బృందావనం అంటే పల్లేరుకాయలతో నిండింది. స్వామి కటాక్షం వల్ల పచ్చిక బీడులై సస్యశ్యామలం అయింది. ఇదండి భగవత్ కటాక్షం. నమ్మాళ్వార్ ఈ పాసనంలో భాగవత మంగళాశాసనాన్ని ఏ విధంగా అనుగ్రహించారో తెలుసుకుందాం. పొలిగా 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 పోయెత్తు వల్లు ఎచ్చాపం నలియుం నరకముం నైంద நமனுக்கிங்கு யாதொன்னுமில்லை கரியும் கெடும் கண்டு கொண்மின் கடல் வண்ணன் பூதங்கள் மண்மேல் மலிய புகுந்திசை பாடி ఆశి ఉషిధరక్ కండోం. ఆళ్వారు లోకులకి అనేకసార్లు పరోపదేశం చేశారు. ఊరుం నాడుం ఉలగం తమ్మైపోల్, ఊరు దేశం అంతా తమ వలె అవ్వాలని. అటువంటి భాగవత ఘోషను చూసి ఆళ్వార్లు పోలిగా పోలిగా పొలిగా అని ముమ్మాలు మంగళాశాసనం చేస్తున్నారు. ఎక్కడ చూచినా నాలాయన దివ్య ప్రబంధమే, ఎక్కడ చూచినా ఆ వ్యాఖ్యాన గోష్ఠే, నిరంతరం భగవన్నామ సంకీర్తనే. దీన్ని చూసేసరికి ఆళ్వార్లు చాలా ఆనందపడ్డారు. అంత యమలోకాన యముడికి కూడా పని లేకుండా పోయింది. కలియుగం వల్ల కృతయుగంలా మారిపోయింది. ఇదండి ఆళ్వార్ల యొక్క మంగళాశాసన వైభవం. ఆళ్వార్లు భాగవత మంగళాశాసనం చేస్తే మన అమ్మ గోద
భాగవత తిరుప్పలడిచ్చి పాడింది. సుప్రభాతం పాడింది. ఇదండి ఆళ్వార్ల గల భాగవత ప్రావణ్యం. కులశేఖర ఆళ్వార్లు కూడా ముకుందమాల్లో తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్యస్య భృత్య ఇతి మా స్మరలోకనాద, ఓ కన్నబిరానే, నీ దాసులకి నన్ను దాసుడుగా చేయవయ్యా అని ప్రార్థించారు. ఈ పాశనంలో భగవంతుడు ఆళ్వార్ల ప్రేమ కొరకు ఏ విధంగా అలమడించాడో తెలుసుకుందాం. మిన్నిడై మడవార్గల్ నిన్నరుల్ సూడువార్ మున్పునాన్ అదు అంజువన్ మన్నుడై లంగై அரண்காயந்தமாயவனே உன்னுடைய சுண்டாயம் நான் அறிவன் இனி அது கொண்டு செய்வது என்னுடைய பந்தும் కషలం పందు పోకు నంబి. ఆళ్వార్ నాగి యొక్క విరహ వేదనను పక్షుడు స్వామికి తెలియపరచగా తలజారా మొలజారా పరిగెత్తుకుంటూ వచ్చాడు స్వామి. క్షణకాలం ఆలస్యం అయినందుకు ఆళ్వార్ నాయకి అలిగి స్వామి వంక చూడక తల వంచి గచ్చకాయలు ఆడుకుంటోంది. అంత స్వామి ఆళ్వార్ నాయకి సంభాషించలేదని తపనపడుతూ నాయకిని ఏదో విధంగా పలకరించాలని నెపంతో నాయకి ఆడుతున్న గచ్చకాయలు తన్నాడు. అంత నాయకి, నా గచ్చకాయలు ఎందుకు తన్నావు అనగానే, అబ్బ నేను తరించా అన్నాడు స్వామి. అంత ఆ గచ్చకాయల్ని తన హృదయానికి హత్తుకుని కళ్ళకద్దుకుని తల మీద ఉంచుకుని ఆనంద పారవశ్యంలో ఉండగా నాయకి, నా గచ్చకాయలు నాకిచ్చేయి పో అన్నది. అంత స్వామి నాయకి స్పర్శ గల గచ్చకాయలు ఇవ్వటానికి విలవిల్లాడిపోతున్నాడు. భగవంతుడు తనను ఆశ్రయించిన భక్తుల కోసం ఎంత అలమటిస్తాడో తెలిసింది ఈ పాశురంలో. ఆళ్వార్లు పంచేంద్రియాల యొక్క క్రౌర్యం చెబుతున్నారు ఈ పాశురంలో. ఉన్నిలావియ ఐవరాల్ కుమతీత్తి ఎన్నయ్యున్ పాద పంగయం నన్నిలావగయ్యే నలివాన్ ఇన్నం ఎన్నుగిన్నాయ్ ఎన్నిలా పెరుమాయనే ఇమయోర్గల్ ఏత్తు ఉలగమూన్నుడై అన్నలే అముదే అప్పనే ఎన్నై ఆళ్వానే. ఓ స్వామి, నన్ను నీ దరిచేరకుండా ఈ పంచేంద్రియాల మధ్య ఉంచావు కదా. అలనాడు కురుక్షేత్రంలో పద్మం వ్యూహంలో భీష్మ, ద్రోణ, కర్ణ, దుర్యోధన, శకుని ఏకకాలంలో అభిమన్యుని బాధించినట్లు నన్ను బాధిస్తున్నాయి స్వామి. వీటి బాధ నుండి నన్నెప్పుడు నీ దర్జేర్చుకుంటావు అని అలమడిస్తున్నారు గజేంద్రాళ్వాన్ బాధపడినట్లుగా. ఈ పాశురంలో పంచాయుధాలు స్వామిని రక్షించటంలో ఎంత ఏమరపాటు లేకుండా ఉంటాయో తెలిపారు ఆళ్వార్లు. ఆజియజ செங்கும் வில்லுமெஜ திசவாடியஜ தன்னும் வாழுமெஜ அன்னம்மோடையஜ முடிபாதமெஜ అప్పన్ ఊజియజ ఉలగం కొండవారే. బలికుమారుడైన నముచి చిన్నపాదం చూపించి పెద్ద పాదంతో కొలుచుకున్నావేంటి స్వామి అని రోషంతో స్వామిపై విజృంభించగా ఆకలి కొన్న పులివలే నేను ముందు అను నముచిపై పంచాయుధాలు దూకుతున్నవి. పంచాయుధాలకి స్వామిపై ఎంత ప్రేమందో తెలుస్తోంది ఈ పాశురంలో. ఆళ్వార్లు గోపిక అవస్థ తెచ్చుకుని ఆ కన్నయ్యతో పొందిన అనుభూతి తెలుసుకుందాం ఈ పాశురంలో. వేయమరు తోళినై మెలివుమాలో మెలివు ఎందనిమయం యాదునోక్క కామరు కుయిల్గళం కూమాలో కణమయలవై కలందాలుమాలో ఆమరవు ఇననిరై మేయక్కని పోక్కు ஒரு பகல் 1000 ஊஜியாலோ தாமரை கண்கள் கொண்டு ஈரதியாலோ తగవిలై ఏనీ కన్నా. ఆళ్వార్లు గోపిక అవస్థ తెచ్చుకుని పక్కనే కన్నపిరానుండగా లేనట్లు వెళ్ళిపోయినట్లు భావించి విరహవేదన అనుభవిస్తున్నారు. సూర్యోదయమైంది. కోకిళ్ళు కూస్తున్నాయి, నమలు నృత్యం చేస్తున్నాయి, పశువులు అడవికి వెళుతున్నాయి. వాటి వెంట నువ్వు వెళ్ళిపోతావు. నీ నేత్ర సౌందర్యం చూపించి నా హృదయాన్ని ఎందుకు చీల్చుతున్నావు? నీవు వెళితే నాకు ఒక పగలుగా ఉండదు, 1000 యుగాలుగా ఉంటుంది. అప్పుడు స్వామికి తన ఉనికి తనకే అనుమానం వచ్చిందట. అసలు నేనున్నానా లేనా అని చూసుకున్నట్ట స్వామి. ఎట్లా ఓదార్చాలో తెలియటల్లా సర్వజ్ఞుడైన స్వామికి సంశయం కలిగింది. అసలుకి ఆయనకి ఎళ్లాలనే అభిప్రాయమే లేదు, ఎళ్లాలని అనుకోట్లా. ఈ ఆళ్వార్ నాయకుని ఎట్లా ఓదార్చాలో తెలియట్లా. గోపిక భుజాలు ఒడిలిపోతున్నాయి, శంఖం ముఖం అంతా వివర్ణమైపోతోంది, మనస్సా స్వాధీనంలో లేదు, కళ్ళ నిండా దుఃఖాశ్రులు కారుతున్నాయి. ఈ స్థితిని కన్నపిరాన్ చూచి
నేను ఉన్నానా లేదా అని చూచుకుని తనకు వెళ్లే ఉద్దేశం ఉంటే వెళ్ళనని ఓదారుస్తాడు. కానీ అసలు వెళ్లే ఉద్దేశమే లేనందున గోపికకు ఏమి చెప్పి ఓదార్చాలో సర్వజ్ఞుడైన స్వామికే తెలియట్లేదని మన నంబిళ్ళ గారి యొక్క వ్యాఖ్యానం. ఆళ్వారు లోకులకి పరోపదేశం ఏమని చేస్తున్నారో తెలుసుకుందాం. కണ്ണన్ కషలినై నన్నుం మనముడైయీర్ ఎన్నుం తిరునామం తిన్నం నారణమే. ఆళ్వార్లు చిట్ట చివరిలో చేసిన పరోపదేశం. ఓ లోకులారా, కണ്ണన్ యొక్క పాదాలే మీకు రక్షకం. ఆయన్ని ఆశ్రయించండి. మోక్షమిచ్చే జనార్దనాథ్ కాబట్టి. సర్వలాభాయ కేశవ. మీరు ఆయన్ని ఆశ్రయించండి. ఆళ్వార్లు ఎప్పుడు ఎక్కడ ఎట్లా పరోపదేశం చేసినా ఒక కీర్తిని గాని, ఒక లాభాన్ని కాని, ఒక ధనాన్ని గాని, లేకపోతే నేనే ఆచార్ని అవుదామని గాని ఎప్పుడూ అపేక్షించల. మన అనర్థాన్ని చూచి సహించలేక దయాగుణంతో పరోపదేశం చేశారు. ఆళ్వార్లు శ్రీమన్నాథములకి 4000 పాసురాలు కటాక్షించి మనందర్నీ ఉజ్జీంపజేసినందుకు తలయల్లాల్ కైమ్మారిలేనే. అట్లాగే వ్యాఖ్యాన చక్రవర్తి అయిన పెరియవాచాన్ బిళ్ళయ్య గారు, నంజీయర్ శిష్యులైన నంబిళ్ళయ్య గారు మొదలగు పూర్వాచార్యుల చేత వ్యాఖ్యానాలు మనకు అందించిన భగవద్రామానుజుల వారు కూడా తలయల్లాల కైమ్మారిలేనే. అట్లాగే విశదవాక్సికాములైన మణవాళ మహాములు రంగనాథునికే ఆచార్యులై భగవద్విషయ 5 వ్యాఖ్యానాలు కాలక్షేపం చెప్పి ద్రావిడ వేద సాగరానికే వైభవాన్ని తెచ్చిన వీరికి తలయల్లాల్ కైమ్మారిలేనే. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ దివ్య తిరువడిகளே శరణం. ఆళ్వాர்கள் வாழி அருளிச்செயல் வாழி தாழ்வாதுமில் குருவர் தாம் வாழி ஏற்பாரம் உய்ய அவர்கள் உரைத்தவைகள் தாம் வாழி செய்யமறை தன்னுடனே சேரந்து. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவள்ளே சரணம்.